హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షన్‌లకు పెండింగ్ బిల్లు చెల్లింపుల తాజా సమాచారం గురించి అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే దాదాపు 3, 4 దశాబ్దాల పాటు ప్రభుత్వ ఉద్యోగ నిర్వహణలో బాధ్యతాయుతంగా పనిచేసి తమ యవ్వనమంతా ప్రజాసేవకి అంకితం చేసి పదవీ విరమణ పొందిన పెన్షనర్ల పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా మారిందని చెప్పాలి. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షన్ల సంక్షేమం గురించి ఎన్నో గొప్పలు చెప్పిన కూటమి ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు అధికారం చేపట్టి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హామీలను, ఆచరణను పూర్తిగా విస్మరించారని పెన్షనర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 30 ఏళ్ల పాటు తాము ఎంతో కష్టపడి దాచుకున్న డబ్బును గ్రాట్యుటీ అయితేనేమి, సరెండర్ లీవ్స్ అయితేనేమి, జీపీఎఫ్ వంటివి ప్రభుత్వం తిరిగి ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని వారు వాపోతున్నారు. దీనివల్ల ఒక రిటైర్డ్ ఉద్యోగి తన శేష జీవితం కోసం, పిల్లల పెళ్ళిళ్ళ కోసం లేదా సొంత ఇంటి కోసం వేసుకున్న ప్లానింగ్ మొత్తం తలకిందులవుతోంది. వాస్తవానికి ఒక ఉద్యోగి రిటైర్ అయిన 3 నెలలలోపు వారికి సంబంధించి అన్ని పెన్షనరీ బెనిఫిట్స్ విడుదల చేయాలని సాక్షాత్తు సుప్రీంకోర్టే స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. కానీ ప్రస్తుతం చంద్రబాబు గారి ప్రభుత్వం ఆ ఆదేశాలను బేఖాతరు చేస్తూ నిధులను ఎప్పుడో ఒకసారి తమకు నచ్చినప్పుడు జమ చేస్తామని చెబుతుండటం శోచనీయకం. ఈ నిరవధిక జాప్యం వల్ల తీవ్ర మనోవేదనకు గురై తమకు రావాల్సిన డబ్బులు అందకనే సరైన వైద్యం చేయించుకోలేక ప్రాణాలు విడిచినటువంటి పెన్షనర్స్ ఎంతోమంది ఉన్నారు. ఇక వైద్య సేవల విషయానికే వస్తే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ మరియు ఈహెచ్ఎస్ పథకాలను నిర్లక్ష్యం చేయడంతో ప్రైవేట్ ఆసుపత్రులు కార్డులను అంగీకరించడం లేదు. పోనీ జేబులలో డబ్బులు పెట్టి వైద్యం చేసుకుందామంటే ఆ తర్వాత రావాల్సిన మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లులు కూడా ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంటున్నాయి. వివిధ రకాల బకాయిలను తక్షణమే చెల్లించకుండా ప్రభుత్వం కొత్త కొత్త సాకులు వెతుకుతూ పెన్షనర్ల జీవితాలతో చెలగాటం ఆడుతుంది అనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ తాము ఇలాంటి దుస్థితి చూడలేదని, రిటైర్మెంట్ తర్వాత ప్రశాంతంగా బతకాల్సి పోయి రోడ్ల మీదకొచ్చి పోరాడాల్సి వస్తోందని వృద్ధులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇన్ని కష్టాలు, సుఖాలు, ఇబ్బందులు మరియు ఎత్తుపల్లాల మధ్య నేడు పెన్షనర్ల దినోత్సవం నిన్నటి రోజున రానే వచ్చింది. సో, డిసెంబర్ 17వ తేదీన డిఎస్ నకారా గారి కేసులో పెన్షన్ అనేది భిక్ష కాదు. అది ఆహ్, ఉద్ ఉద్యోగి పదవి విరమణ చేసిన తర్వాత వారి హక్కు అని తీర్పు చెప్పింది. ఈ సందర్భంగా నిన్నటి రోజున లలిత కళా పరిషత్ మరియు ఉపాధ్యాయ భవన్ వంటి వేదికల్లో గూడా ఈ విధంగా కార్యక్రమాలు జరిగాయన్నమాట. మరి ఈ యొక్క పెన్షనర్స్ డే సందర్భంగా అయినా సరే వారికి రావాల్సినటువంటి పెండింగ్ బకాయిలైతేనేమి, ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి తమకు న్యాయబద్ధంగా రావాల్సిన ప్రతి పైసా చెల్లించి, వృద్ధాప్యంలో గౌరవప్రదమైన జీవితాన్ని కల్పించాలని పెన్షనర్స్ ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నారు.